వేరే రూమ్ కబోర్డ్స్లో ఏమైనా ఉన్నాయా? ఈ ఫైల్స్ ఏంటి చిందరవందరగా ఉన్నాయి? చెప్పు బాగి. ఏమండి, పిల్లలు వినాయక నిమజ్జనం దగ్గరికి వెళ్లారంటండి. వాట్? ఎందుకు? ఏమో తెలీదండి. దేవుడికి దండం పెట్టుకుని వస్తామని మా నాన్నతో చెప్పి వెళ్లారంట. ఎంతసేపు అయింది? 10 నిమిషాల పైనే అవుతుందండి. నిమజ్జనం దగ్గర వేలాది మంది జనం ఉంటారు. ఆ జనాల్లో పిల్లలకి ఏమవుతుందో అని నాకు చాలా భయంగా ఉందండి. మీరు త్వరగా అక్కడికి వెళ్ళండి. కంగారు పడకో, నేను వెళ్తున్నాను. మేడం ఏంటి ఇక్కడున్నారు? ఆగుము బాలిక. గుప్తా గారు, మీరెప్పుడు వచ్చారు? మేము వచ్చి చాలా సమయమైనది. నీవే మాకు కనిపించటలేదు. ఎప్పటి వరకు ఎచ్చట ఉంటివి బాలిక? చిలక రూపంలో ఉన్నాను. ఓ, అందులక నీవు మాకు కనిపించలేదు. బాలిక, నీ శక్తులను నీవు దుర్వినియోగపరుచుచున్నావు. అది నీకు మంచిది కాదు. అయ్యో, నేను శక్తులని మిస్యూజ్ చేసుకుంటున్నానా? ఎంత మాట ఉన్నారు గుప్తా గారు. నేను అలా చేసుంటే ఈ రోజు నా కూతురు చావు బతుకుల్లో ఉండేదా? నన్ను చంపిన మనోహరి ఇంకా ప్రాణాలతో ఉండేదా? అన్నీ తెలిసి అలా అంటారేంటి? సరే సరే, ఇప్పుడు నీవు ఏమి చేయదలిచితివి? సరస్వతి మేడం భాగ్యకి మనోహరి గురించి చెప్పాలనొచ్చింది. ఆ దొంగ మొహంది మేడంని కొట్టి పడేసింది. మేడం స్పృహలో లేరు.
భాగ్యకి నిజం చెప్పలేరు. అందులకు నీవేమి చేయదువు? నా ప్రయత్నం నేనేదో చేస్తాను. కాసేపు మీరు అలాగే చూస్తూ ఉండండి. ఆవిడికి ఏమైంది డాక్టర్? ఈవిడ చాలాసేపు నుంచి కాన్షియస్ లో లేదు. కాసేపటి క్రితం నాతో మాట్లాడిన ఆవిడ ఇప్పుడు స్పృహలో లేకపోవడం ఏంటి? ఎవరో కావాలనే స్పృహ తప్పించుంటారు మిస్సమ్మ. కరెక్టే రాథోడ్. ఈవిడ నాతో చెప్పాలనుకున్న విషయాన్ని ఎవరో చెప్పనివ్వకుండా అడ్డుకుంటున్నారు. డాక్టర్, ఈవిడికి స్పృహ ఎప్పుడొస్తుంది? ఒక ఇంజెక్షన్ చేసి స్పృహలో తీసుకొస్తాను. కాకపోతే కాస్త టైం పడుతుంది. వెంటనే ఆవిడకి ఆ ఇంజెక్షన్ ఇవ్వండి. అలాగే ట్రీట్మెంట్ కూడా స్టార్ట్ చేయండి. ఒక స్పెషల్ రూమ్ అరేంజ్ చేయండి. తను చాలా డేంజర్లో ఉన్నారు.